ప్రయాణికులందరూ ఆందోళన చెందిపోయి పక్క ట్రాక్ మీద వెళ్ళడంతో అదే ట్రాక్ మీద వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ అవి ప్రయాణికులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంబంధించినట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కన్ఫర్మ్ గా ఎంతమంది చనిపోయారనే విషయంగా అధికారికంగా చెప్పట్లేదు. ప్రస్తుతానికైతే ఈ రెండు ట్రైన్ల మధ్య జరిగిన ఈ సంఘటన సంబంధించి ఇప్పటికీ 12 మంది మాత్రం చనిపోయినట్టుగా కొంతమంది సమాచారం వస్తుంది. దాదాపు 40 మందికి మాత్రం అక్కడ తీవ్రంగా గాయపడి చెప్తుంటే మరోవైపు చూసినట్టే ఆ ట్రాక్ నిలబడిన సమయంలో ఏదైతే కొంత రైల్వే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జికి పైనుంచి కూడా కిందికి కూడా కొంతమంది దూకడంతో కూడా కొంతమందికి తీవ్ర గాయాలని అందులో కూడా కొంతమంది చనిపోయి చెప్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే ఒక ట్రైన్ సంబంధించి చైన్ లాగి కిందికి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయని చెప్పి కూడా మంటలు అంటుకున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంటే ఆ వదంతులతోటి ఒక్కసారిగా ట్రైన్ లో ఉన్న అందరి కింది దిగుతుంటే ఆ పక్క ట్రాక్ మీదకి వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ సంబంధించి ఢీకొట్టడంతో ప్రయాణికులు ఇప్పటికీ 12 మంది చనిపోయి చెప్తున్నారు. ఇంకా ఎంతమంది చనిపోయిన విషయం కన్ఫర్మ్ లేదు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంఘటన స్థలానికి అక్కడ